మీకు తెలుసా? ఒక మాట మీరు చెప్పండి. నేను ఒక మంచి చక్కని మధురమైనటువంటి పాటతో ప్రభువుని బాగా ఘనపరుస్తున్నప్పుడు, మహింపరుస్తున్నప్పుడు నీలో నీకు తెలియని ఆనందం కలిగిద్ది. నీలో నీకు తెలియని ఆనందం కలిగిద్ది. ఎంతమందికి ఉంది ఆ స్పర్శ? నీ శరీరం తేలికైపోతుంది. నువ్వు పేషెంట్ అన్న సంగతి కూడా మర్చిపోతావు. నీ హృదయం గంతులేస్తుంటది. అవునా? ఒక రకంగా చెప్పాలంటే ఆ పరవశంలో నువ్వు నవ్వుతావు, ఆ పరవశంలో నువ్వు ఏడుస్తావు, ఆ పరవశంలో నువ్వు చాలా కదిలిపోతావు. అవునా? అసలు ఇదంతా నీలో ఎలా కలుగుతుందో తెలుసా? కుమారుని మహిమపరుస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు నీలో పెళ్ళుబికే ఆనందం అంతా కూడా నీలోనున్న పరిశుద్ధాత్మ ద్వారా నీకు కలుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో యేసయ్య పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందపడి అని ఉంది. పరిశుద్ధాత్మ ప్రభునందు బహుగా ఆనందపడ్డాడట. అట్లా మనలో కూడా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు నాకైతే మీరందరూ లేచి ఆరాధిస్తా, చేతులు గల్లిస్తా ఆరాధిస్తూ ఉంటే నాలో ఆత్మ గంతులేస్తూ ఉంటా. పరిశుద్ధాత్మ పులకింత అనేది నాకు కలిగింది. ఎప్పుడు ఇలానే ఉంటే బాగుండని